మేడారం అభివృద్ధి పనులపై స్థానికులు అసంతృప్తి. జాతర పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కూడా మంత్రులు అధికారులను ఆదేశించడంతో చేశారు. జాతరకు వచ్చే భక్తులకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చేస్తున్నారే కానీ తమ గోడును ఎవరు పట్టించుకోవడం లేదని కూడా స్థానికులు మండిపడుతున్నారు. ఇటు డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదని అనేక సార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైనేజీలు లేక ఇళ్లలో వాడుకునే నీరు రోడ్లపైకి చేరి ఇబ్బందికరంగా ఉంటుందని కూడా వాపోయారు. అండ్ డ్రైనేజీ నీరు వల్ల రోగాల బారిన పడుతున్నామని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టాకే రోడ్డు విస్తరణ పనులు మొదలు పెట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. నరికేశారు. అయితే ట్రీ ట్రాన్స్లోకేషన్ ఒక పద్ధతి ఉంది, అది ఎందుకు చేయాలో నాకు అర్థం కాలేదు. ఇన్ని 230 కోట్లు 50 కోట్ల వరకు ఖర్చు పెట్టే నిధులలో ఆ ట్రీ ట్రాన్స్లోకేషన్ ఒక పద్ధతిని ఎందుకు అవలంబించాలో అర్థం కావట్లేదు. చెట్లను అక్కడ తీసి పక్కన పెట్టితే బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే భక్తులు ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడే ఇంత ఎండ కొడుతుంది. ఈ వచ్చే ఎండ కొడుతుందో మీరు గమనించవచ్చు. అసలు ఇక చెట్లు నీడ లేకుండా అందరూ ఎక్కడ ఉంటారో నాకు అర్థం కావట్లేదు. చూద్దాం మరి ప్రభుత్వ అభివృద్ధి పనుల్లో ఇది ఎంత బాగా అవుతుందో. వర్షం వస్తే ఈ పక్క ఒక లెఫ్ట్ సైడ్లో ఉన్న ఇల్లులన్నీ నీటిమయం అవుతుంటాయి. వాళ్ళకి నిజంగా అవసరమైంది ఏంటంటే డ్రైనేజ్. సో ఆ డ్రైనేజ్ కోసం డిమాండ్ చేస్తే వీళ్ళేమో రోడ్ల మీదనే ఫోకస్ చేస్తున్నారు. సో తగ్గించి వాళ్ళకి కావాల్సిన డ్రైనేజ్ ఇస్తే వీళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రభుత్వం వారు కోరుతుంది ఏంటంటే అభివృద్ధి పనుల్లో భాగంగా కోరుతుంది ఏంటంటే 60 ఫీట్ల రోడ్డు కోరారు. కానీ 60 ఫీట్ల రోడ్డు వల్ల మా ఇంటి ముందున్న పందిరి కావచ్చు, లేకపోతే షాపులు కావచ్చు, చాలా నష్టం చేకూరుతుంది. అందుకని మేము 50 ఫీట్ల వరకు ఇస్తామని మేము అంగీకరించాము. ఒకవేళ సైడ్ కాలు లేకపోతే రోడ్లన్నీ రోడ్డు మీదకి వాటర్ వచ్చేస్తున్నాయి. ఎవరు ఇల్లు కడిగినా రోడ్డు మీదకి వస్తున్నాయి. వర్షం పడ్డ రోడ్డు మించే పోతున్నాయి. ఇప్పుడు ఎప్పుడు పోయి చూసినా కూడా మీరు చూడండి, రోడ్డు మీదకి వాటర్ రావడం వల్ల పొక్కలు పడి గుంతలు పడి వెహికల్స్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎవరన్నా స్పీడ్ బ్రేకర్ కూడా లేవు రోడ్డు మధ్యలో. సైడ్ కాలాలు ఉండాలనేది మా ముఖ్య ఉద్దేశం. ఆ పనులు నాశనకం కాకుండా జాతర ఎప్పటికి ఎల్లప్పుడు చూసినట్టు చూడాలి. మళ్ళీ మెయిన్గా ఇక్కడ ఉండే వాళ్ళకి కూడా వచ్చే వాళ్ళకి టాయిలెట్స్ లేవు, వాటర్ లేవు తాగడానికి. అవి ముందు చూసుకోవాలి గవర్నమెంట్.